ఈరోజు అంటే దారిలో వదిన్ని తీసుకొస్తా. ఆవిడ అంటే ఆవిడ యూట్యూబ్లో మా వాడు ఉన్నాడు, సొల్లు రవీంద్ర అని వాడు ఉన్నాడు. అతను లేదు నేను చెప్పేదాన్ని అంటే అతను మాట్లాడే దారిలో వింటా వస్తుంది. అతను ఏమంటాడంటే జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ ఆయన గారు జెడ్పీ చైర్మన్ గారు లేడీ అయినా కూడా బూతులు మాట్లాడుతా వాళ్ళని రెచ్చగొడితే అట్ట అయింది, వీళ్ళే రాక్షసులు అని మాట్లాడుతున్నాడు. ఒకటే అడుగుతున్నాను రవీంద్ర గారు, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, మానవత్వంగా మాట్లాడదాం. మీరు మీ ఇంట్లో వాళ్ళు కారేసుకెళ్తే తాగేసి ఒక 50 మంది నీ కారుని చుట్టుముట్టి ఏమీ చేయని పాపానికి బూతులు తిడుతూ నీ ఇంట్లో ఆడవాళ్ళని ఒకటే చెప్తున్నా, ఏ ఇంట్లో ఆడపిల్లైనా ఒక తండ్రికి పుట్టంగానే ఏం చేస్తుంది? నేను జాగ్రత్తగా పెరగాలి, మా నాన్న పరువుగా నన్నిచ్చి ఒక ఇంటి వాడికి ఇచ్చి చేయాలి, నేను బతికినంతకాలం గౌరవంగా బతకాలని జాగ్రత్తగా బతికే ఒక ఆడపిల్లని ఎవరు అనకూడని వినకూడని మాట ఎవడైనా అంటే కట్టుకున్న భర్త ఉప్పు కారం తినేవాడు ఎవడైనా చూస్తూ కూర్చుని ఉంటాడా? నువ్వు ఉంటావా అని అడుగుతున్నా. ఒకటే మానవత్వంగా పార్టీలో ఈరోజు రాజకీయాలు ఉంటే రేపు పోతాయి. మానవత్వంగా మాట్లాడండి. ఒక ఆడపిల్లకి ఇంత ఘోరంగా జరిగితే మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి? ఇది మేము ఖండిస్తున్నాం. ఎవడెవడు దీని వెనకాల ఉన్నాడో పోనీ కుట్ర మేమే చేసామంటే వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనే మాట అనాలి తప్పితే దీంట్లో కూడా రాజకీయాలు తెచ్చి ఇంకా ఆడపిల్లని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతాం ఎంతవరకు సబబు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. అలాగే ఒకటే చెప్తున్నా, నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు కుంగిపోవాలి. తప్పు ఎవడైతే చేశాడో ఆడు కుంగిపోవాలి తప్పితే నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. నీ కంట్లో కారిన ప్రతి కన్నీరుకి దేవుడు కాలమే సమాధానం చెప్పుద్ది అని నీకు ధైర్యం చెప్పు. ఈరోజు నీ వెంట ఎంత కుటుంబం ఉంది నాకు తెలియదు. నీ రక్త సంబంధికులు ఎంతమంది నీకు ఫోన్ చేసి నిన్ను ఓదార్చారో నాకు తెలియదు. కానీ ఈరోజు నీకు ఇట్టా ఇబ్బంది జరిగిందంటే నిన్న నైట్ నీ ఇంట్లో చేరిన కుటుంబ సభ్యులు కానీ ఈరోజు నువ్వు మీటింగ్ పెట్టం కానీ నీ కోసం ఎక్కడికి కదలకున్నా ఇంత కుటుంబం నీతో ఉంది. మీరు ఎక్కడ భయపడక్కలా, వెన్ను తిరిగి చూపించక్కర్లేదని వీళ్ళే మీ ధైర్యం, వీళ్ళే మీ కుటుంబం అని మీ అందరికీ. రేపు అన్న రోజు నీకు ఏ కష్టం వచ్చినా నీకు సొంత అన్నదమ్ములు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ నిన్ను ఎంత కాపాడుతారో తెలియదు, కానీ నీ కుటుంబం అయిన మేమందరం కూడా నీకు అడ్డుగా నిలబడతాం. మమ్మల్ని దాటే నువ్వు సంషేర్గా రాజకీయాలు చేయి, మమ్మల్ని దాటే నీ దగ్గరికి ఎవడైనా రావాలని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వాళ్ళ వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి నాయకుడికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి, నేను రామన్నయ్య ఈ జిల్లాలో వయసులో చిన్నోళ్ళం, రాజకీయ అనుభవంలో చిన్నోళ్ళం. తెలుసో తెలియకో నాయకుల దగ్గర కానీ ఏమన్నా తప్పు చేసున్నా పెద్ద మనసుతో మీ బిడ్డగా మమ్మల్ని క్షమించి మమ్మల్ని అసెంబ్లీ గేట్ దాకా దాటిస్తే ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటూ మా జెండా మోసి మా కష్టాల్లో మా కోసం నుంచున్న ఏ ఒక్కరిని మర్చిపోవని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.